ఈవినింగ్ టైంలో బజ్జీలు చేసుకొని తింటే భలే ఉంటుంది కదా. ఊరిలో ఎలా ఉంటుంది తెలుసా, ఈవినింగ్ కాగానే హోటల్స్ లో స్నాక్స్ తెప్పించుకొని తింటారు. అసలే చేయరాని పరిస్థితిలో ఉన్న వాళ్ళు తెప్పించుకొని తినొచ్చు, పర్లేదు. కానీ ఇంట్లో చేయడానికి వైఫ్స్ ఉంటారు, అయినా కూడా మగవాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్లి మిర్చీలు బజ్జీలు తెచ్చుకొని తింటారు. వాళ్ళలా తెచ్చుకొని తింటున్నారు అంటే ఎవరి మిస్టేకో తెలుసా, ఖచ్చితంగా తన వైఫ్ దే మిస్టేక్. వాళ్ళు ఏం ఇష్టంగా తింటున్నారో గమనించి మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము. అంతేకాని తెప్పించుకుంటున్నారు కదా, తింటున్నారు కదా అని వదిలేస్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. మనం ఇంట్లో మన కోసం ఇంత తక్కువ క్వాంటిటీలో చేస్తేనే బాగా చేస్తున్నామా ఎలా చేస్తున్నాము అని చెప్పి పాటికి 10 సార్లు చూస్తాము. మరి హోటల్స్ లో వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో, అసలు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుందా? ఏదో బయటికి అమ్మేటప్పుడు డెకరేటింగ్ గా చూపిస్తారు తప్ప. అందుకే వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటర్ కదా. నేను ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ గా ఎగ్ బజ్జీ వేస్తున్నాను కదా, మా బావ అక్కడ డ్యూటీకి హడావిడిగా రెడీ అవుతున్నాడు. నాకు ఒకటే టెన్షన్, ఇది అందిస్తానా లేదా అని. ఫైనల్ గా 2 అయితే ఇచ్చాను, సాటిస్ఫై. బజ్జీ బాగుంది అండ్ అలాగే నా డ్రెస్ కూడా బాగుంది. కావాలి అంటే ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి.